పరిశుద్ధుడా, ప్రేమయుడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఇదిగో మరొకసారి ఇంతవరకు మా ఆరాధన ఆగ్రహించిన దేవుడు నువ్వయ్యా, నీకు స్తోత్రాలు. మా దుర్గమైన దేవా, మా శైలమైన మా యేసయ్యా మీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా నాయన, ఈ రోజున ఈ ఆదివారమున ప్రభా మీరు తండ్రి మా మధ్యలో నివసిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి ప్రతి బిడ్డను ప్రభా మీరు అప్పుడే మీ గాయపడిన హస్తాలతో ముట్టారు, స్వస్థపరిచారు, మీకు స్తోత్రాలు. మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరణ వార్త లేకుండా ప్రభా శుభకరమైనటువంటి సంతోషకరమైనటువంటి ప్రభా వార్తను నాయన ఇచ్చారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో మరి తండ్రి సర్వవాక్యుని వెలుచున్న ప్రభా మీరే నాతో మాతో మాట్లాడి మీ నామయం పరుచుకుని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి తొందరగా. చప్పట్లు కొడితే కరెక్ట్గా గట్టిగా కొట్లాడాల, ఏదో గట్టిగా. దేవుడు ఇచ్చింది ఎందుకు చేతుల్లే. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. హలో, మేలుకున్నాను హల్లెలూయా చెప్పండి. ನಾನು ನಿದ್ದೆ ಹೋಗಿದ್ದೆ ಅದಕ್ಕೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳ್ರಿ. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోయే ముందు ఎంతమంది నమ్ముతారు దేవుడు మన మధ్యలో ఉన్నాడని? ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు తన నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో ఆయన ఉన్న దేవుడు, ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. మరి యేసు ఉంటే, అమ్మాయి వినాలి, యేసు ఉంటే, యేసు ఇక్కడ ఉంటే, అదే సమయంలో యేసు మీ ఇంట్లో ఉంటే, అదే సమయం యేసు నీలో ఉంటే నీకు ఇంకా ఎందుకు శ్రమలు, ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలు, ఎందుకు రోగాలు? అన్నప్పుడు యేసు ఉన్నాడనే, యేసు లేడనే? ఉన్నాడనే లేడనే? మరి ఉంటే మరి ఎందుకు శ్రమలు, ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలు, ఎందుకు కన్నీరు? మరి లోకంలో ఉన్న వారికి మరి మీకు ఎందుకు తేడా కనపడలేదు? లోపం యేసులో లేదు, లోపం మీలో ఉంది. యేసులో లోపం లేదు, లోపం ఉండేది మీలో. ఎందుకంటే నమ్మకపోవడమే, నంబిక ఇల్లదిరవ కారణ. చాలాసార్లు మనం ఏమో తెలుసా, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే చెప్తాము నోటితో, అంతేగాని హృదయంలో దానిని మనం ఏం చేయమంట? దృఢపరచం, విశ్వసించం. రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో అమ్మ చాలాసార్లు చెప్పారు ఈ ప్రసంగం, చాలాసార్లు చెప్పారు. ఒక పెద్ద ప్రధానమంత్రి యుద్ధ వీరుడు ఉంటాడు. అతని పేరేమి? నయమాను. అందరూ చెప్పండి, నయమాను. సరే, నయమాను పెద్ద యుద్ధ వీరుడు. అందరూ చెప్పండి, యుద్ధ వీరుడు. ఆయనకి లోకంలో చాలా పేరుంది, లోకంలో మంచి పేరుంది, మంచి ప్రఖ్యాతి ఉంది. బైబిల్ చెప్తుంది ఆయన అన్ని యుద్ధాల్లో గెలిచాడంట. అంటే ఓటమి లేనివాడు. చెప్పండి, ఓటమి లేనివాడు. మీరు కూడా చాలా చెప్తారా, చాలా పనులలో పని చేసామయ్యా, అన్నిట్లో లాభం ఉంది, మాకు ఏమి ఓటమి లేదు అది మనం చాలా చెప్పుకుంటాం. అలాగా మేము చాలా విషయాల్లో గెలిచాం, బాగున్నాం. అయితే ఈ యొక్క నయమానుకి అన్నీ ఉన్నాయి, కానీ సొంత దేహంలో ఏం లేదు, ఆయనకి ఆరోగ్యం లేదు, సొంత దేహంలో అతనికి సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. మంచి పేరు తెలియనికి యుద్ధాలు గెలిచాడు, మంచి జ్ఞాని,
అనేకమైనటువంటి గొప్ప గొప్ప సైన్యాలు ఓడించాడు అన్నటువంటి పేరుంది. అయితే అతనికి లేనిది ఏం చెప్పండి? లోటు ఆరోగ్యం బాగలేదు. మనం చాలా అంటాం, అయ్యా అన్నీ ఉన్నాయ్యా, నాకు ఆరోగ్యం బాగలేదయ్యా, ఏం చేస్తావయ్యా. ఇదే కాదు, అబ్రహాం కూడా ఒకసారి అదే మాట్లాడాడు, అయ్యా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, పనివాళ్ళు, అన్నీ, కొన్ని వేల గొర్రెలు. మీకు ఒకసారి నేను చెప్పాను తెలుసా, అబ్రహాం దగ్గర గొర్రెలంట 6 కిలోమీటర్ల పొడవు ఉన్నాయంట. అంత దూరం 6 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఓపిడి అనుకోండి, ఊరికి ఎక్కువ తక్కువ ఓపిడి అనుకుందాం. ఇక్కడ స్టార్ట్ అయితే గొర్రె ఓపిడి వరకు గొర్రెలు ఉన్నాయంట, అన్ని గొర్రెలు. అది ఎప్పుడు ఆ కాలంలో. ఇంకా ఒంటెలు ఉంటాయి. ఆ గొర్రెల్ని కాసే మనుషులు ఎంతమంది ఉంటారు? ఆ ఒంటెలు చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? గాడిదలు, వాళ్ళకి ఆవులు, పాలిచ్చే పాడి అన్నీ కలిస్తే ఓపిడి కాటి నుంచి బిష్నళ్ళి దాటిపోతాయేమో అని అడిగితే మొత్తం ప్రాణులే. మళ్ళీ మనుషులు, ఇంట్లో పనివాళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు నాకు ఏమిస్తే ఏం ప్రయోజనం అయ్యా, నాకు పిల్లలు లేరు కదయ్యా. అంటే తనకేముంది లోపల? ఒకటి కొదవా. అందుకు చెప్పండి కొదవా, గడి చెప్పండి కొదవా. చాలామందికి పిల్లలు అన్నీ ఉంటాయి, అన్నీ అనుభవిస్తుంటారు, కానీ లోపల ఏదో ఒక కొదవ ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకుంటే అయ్యో నేనేమైపోతాను, నా గురించి ఏం మాట్లాడుకుంటారు అని చెప్పుకోకుండా మూసి పెట్టుకుంటారు. ఈ నయమాను కూడా చెప్పుకోలేదు, చాలా కాలం దాచిపెట్టుకున్నాడు లోపలే. అది ఎక్కువయ్యి ఒక రోజున ఆ పని అమ్మాయి బట్టలు ఉతికేస్తుంటే అప్పుడు అనిపించడం అమ్మాయికి ఆ బట్టలు కంపు వాసన వచ్చాడు. అందుకంటారు, అమ్మా ఏంటమ్మా ఈ అయ్యకి ఎంత రోగం, ఎందుకమ్మా అంటే వేరే వాళ్ళు చెప్పే వరకు మనకు అర్థం కాదు. అప్పుడు వాళ్ళ మీద కొట్లాడతాం, నీకు చెప్పిరి వాళ్ళందరూ చెప్పావు. అలాగే చాలామంది జీవితాలు పైకి కొన్నిసార్లు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు వల్ల ఏమి పట్టు చీరలు, ఏమి టైలు, ఏమి సూట్లు, ఏమి బూట్లు, ఇంకా నగలు తల మెరిసిపోయేంత ఎన్ని వేసుకొని ఉంటారు. అలా అంతా పెళ్ళిళ్ళు మాట్లాడుతూ ఎవరన్నా పక్కన ఒక అక్క వచ్చి బాగా క్లోజ్ ఉండి ఆయన వచ్చి, ఏమ్మా పాప ఎట్లున్నావంటే బాగుండాను కానీ ఈ గానినే శానసాలు కూరుతుందేమ్మా, బాగుండాను కానీ అంటే ఇంక చెప్పుకోలేదు. అప్పుడు గట్టిపడి ఏడ్చేస్తుంది, ఎందుకు పాప ఏడుస్తావు, ఇంత బాగుండావు, బంగారు అంతా ఉంది పిన్నమ్మా, ఏం చేస్తావు, నా మొగుడు వాడు మాటినడు, ఎవరు చెప్పుకుంటే ఏముందిలే, నీకు చెప్పిడిసింది మళ్ళీ ఉంటుంది, నీకు చెప్తే ఏం లాభంలే అంటే చెప్పి కూడా లాభం లేని పరిస్థితి. అంటే చెప్పితే లాభం రావాలి, వాళ్ళకి చెప్తే ఏం కావాలా, లాభం రావాలా. లాభం వస్తేనే పెళ్లి కాడ కూడా పోయి లాభాలు, కొంతమంది సావుల కాడ కూడా లాభాలు ఎదుగుతారు. ఏమన్నా నడిచిపెట్టిపోయినాడా, అట్లే పోయినాడా, ఏమన్నా పెట్టిపోయినాడా, ఎంత పెట్టినాడంట, వాడు పెడితే ఏమి పెట్టకపోతే నీకేమని వస్తుందా చెప్పండి. ఈ నామాను సరే ఈ నయమానికి ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు కుష్ఠరోగం వచ్చింది. చాలా కాలం వరకు చెప్పుకోలేదు, లోపలే కుమిలిపోయాడు. భార్య ఒక బాధపడుతుంది. అయితే వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి, ఆ అమ్మ చెప్తాంట, అమ్మ నేను నమ్ముకున్న నా దేవుడు, ఏమని చెప్పిందామా, గడి చెప్పండి గట్టిగా, నేను నమ్ముకున్న నా దేవుడు, ఆ దేవుని పనిచేసే ఒక దైవ సేవకుడు మా ఊర్లో ఉన్నాడమ్మా, ఆయన మాట వింటే నీ మొగుడు బాగుపడతాడు. ఏమంట, ఆయన మాట వింటే నీ మొగుడు బాగుపడతాడమ్మా, ఒక్కసారి పొమ్మనమ్మా అయ్యనాటికంటే. ఇప్పుడు వీడికి ఏమంటే, నేను ఆ ఊరికి పోతే ఆ ఊర్లో అందరూ తెలిసిపోతే నాకు రోగం ఉందని, ఆ ఊర్లో అందరూ తెలిసిపోతే నాకు రోగం ఉందని నాకు ఎవడు మర్యాద ఇస్తారు? చూడండి, వాడికి రోగం ఉన్నప్పుడు వాడికి ఏం కావాలా, మర్యాద కావాలా, మర్యాద. ನಾನು పెళ్ళికి వచ్చేకి ఇష్టమే, నన్ను ఎవడు పట్టించుకోడు, నాకెవడు మర్యాద ఇడు. ఎందుకు ఇడు, నీకేముంది లోపల,
పెద్ద రోగం ఉంది నీకు, ఆ రోగం పేరు ఏం తెలుసా? అనుమానం. నువ్వు పోకముందు నీకు ఎట్లా తెలుసా వాడు మరీ ఇస్తాడా లేదా అని? నువ్వు పోతే కదా నీకు అర్థమైంది మరీ ఇస్తాడా లేదా అని. ఇప్పుడు ఈ నయమానుని ఆ పాప ఏం చెప్పింది? అమ్మ అయ్యకి చెప్పమ్మా, మా ఊర్లో దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీ భర్త ఖచ్చితంగా బాగుపడతాడు. ఇది మనకు కావాల్సింది. మన దేవుని దగ్గరికి వస్తే ఏమంట? ఖచ్చితముగా 100% బాగుపడతారు, బాగుపడి తీరుతారు. సరే అని ఫస్ట్ మనోడు కొద్దిసేపు వెళ్ళడానికి ఇష్టపడ్డు. అయితే ఆమె చెప్తుంది, పక్కన వాళ్ళు చెప్తారు స్నేహితులు, అయ్యా వెళ్దాం పద, ఏముంది ఈడే కదా ఇజ్రాయేల్, యెరూషలేము, పోదాం పద, ఏమైంది, వాళ్ళకి మనకి బాగుంది, సిరియాకి ఇజ్రాయెల్కి మంచి సంబంధం ఉంది కదా, పోదాం పద, వాళ్ళే మనల్ని బాధ పెట్టాలి అంటే సరే అని సైన్యాన్ని తీసుకొని మనోడు 7 రోజులు ప్రయాణం చేసి పోతాడు. పోతప్పుడు చూడండి కొంచెం ఎట్లుంటుందంటే, బాగలేకున్న వాళ్ళకి ఒక డాక్టర్ అడ్రస్ ఇచ్చింటాం, పలానా దగ్గర డాక్టర్ ఉన్నాడు పొమ్మని. వీళ్ళు ఏం చేశారంటే డాక్టర్ది స్లిప్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని పోతా ఉంటే ఆడ మధ్యలో పెద్ద ఆసుపత్రి కనబడుతుంది. ఏమి పెద్ద ఆసుపత్రి కనబడుతుంది. ఈ చీటీ పక్కన పెట్టి అడిగిపోతాడు. ఇప్పుడు సీదా ఆసుపత్రిలో పోయి ఆ డాక్టర్ పోయి మాట్లాడి, సార్ నాకు ఇట్లా రోగం వచ్చింది సార్, ఇట్లా బాగా చేస్తారంట కదా సార్ మీరు అంటే, వాడు తిక్కువాడు. వాడు ఏం డాక్టర్ అంటే వాడు చర్మం డాక్టర్. ఏం డాక్టర్? చర్మం డాక్టర్. వీడికి వచ్చే రోగము కిడ్నీల రోగము. అది ఇప్పుడు అది ఆసుపత్రి, అది చర్మం డాక్టర్ పోయి వీడు కిడ్నీ గురించి చెప్తాడు. ఏమంటాడు? ఏంలే నాతో ఆటలాడతావా, తమాషా నీకు, ఎవళ్ళో చెప్పింది నీకు నదర్రమ్మని. అట్లా ఈడేం చేసినాడు, ఈ నయమాను సరైన వ్యక్తి దగ్గరకు పోకుండా తప్పు దారిలో పోయినాడు, తప్పు అడ్రస్ పోయినాడు. ఆడికి పోయి, అయ్యా మీరు కాళ్ళు చూడండి, అసలు 2 రాజుల గ్రంథము 2వ రాజులు 5వ అధ్యాయము 'చూడండి. పైన 5వ వచనం. సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజు నాకు దూత చేత గనుక చూడండి, ఈ రాజు ఆ రాజుకి ఏం రాసినాడు? లెటర్ రాసినాడు, అయ్యా నా ప్రధానమంత్రికి బాగలేదు, ఎట్లైనా చేసి బాగా చేసి పంపించు అని. కొన్నిసార్లు ఇట్లే మన ఇంట్లో మనలో దేవుడుండి కార్యం చేస్తుంటే మనకు అర్థం కాదు, దేవుడు ఉన్నాడా అని పక్కింట్లో వెతుక్కుంటాం. ఈ రాజు కూడా తెలియదు వాళ్ళ ఊరిలో దైవజనుడు ఉన్నాడని. ఎవరు తెలుసు దైవజనుడు ఉండేది? బానిసత్వం నుండి చిన్న పిల్లకి తెలిసింది వాళ్ళ ఊరిలో దైవ సేవకుడు ఉన్నాడని. ఈ రాజు దగ్గరికి వచ్చి ఆ లెటర్ ఇస్తే ఆ రాజు చదువుకొని వాడు బట్టలు చెప్పుకొని, ఏమయ్యా ఎక్కడ చేస్తారా మీరు, నేను మన దేవుడా బాగా చేసేకి అంటే వాడు అర్థం చేసుకోండి, ఎవరు బాగా చేస్తారు? రాజులు ఎవ్వడు మన రోగాన్ని బాగు చేయడు. ఏ ఆరోగ్య మంత్రి కూడా నీ ఆరోగ్యాన్ని బాగు చేయడు. ఏ విద్యా మంత్రి కూడా నీకు విద్య చెప్పుడు. శృతి ఇరానీ అని ఒక ఆమె ఉండే, ఇప్పుడు ఓడిపోయింది. ఆమె యూనివర్సిటీస్కి మంత్రి. అంటే యూనివర్సిటీ అంటే పెద్ద పెద్ద చదువు వాళ్ళకి ఎంఏ ఎంపీలు పిహెచ్డి అలా చేసి ఆ వాళ్ళకి ఆమె మంత్రి. ఆమె చదివిందని తెలుసా? 10వ క్లాసు. అది కూడా చదివిందో డౌట్. ఇప్పుడు అందరూ మనం చూస్తే వాళ్ళ బట్టరంతా బయటపడింది. అంత డూప్లికేట్ డబ్బులు ఇచ్చి దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చినారంట. దాని గురించి వాళ్ళని ఇప్పుడు పోలీసులు కేసులు అయ్యి తిరుగుతున్నారు. ఆమె దానికి మంత్రి. ఇప్పుడు ఆమె దగ్గరికి మంచి ఇంగ్లీష్ వచ్చినాడు పోయి ఆమె లెటర్ పెట్టి, అమ్మాయి లెటర్ కొంచెం చదివి దీనికి ఏమన్నా చదువు ఏముంటుంది, ఎవడరా పంపించింది దగ్గరికి, ఆడపో నా పిఏ దగ్గరికి పో. ఆడికి పోలా, ఎందుకంటే పిఏ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఖచ్చితంగా వాడికి ఇంగ్లీష్ వస్తుంది. మంత్రికి రాదు కానీ ఎవరికి వస్తుంది? సరేనా, పిఏకి వస్తుంది. ఇప్పుడు పిఏ చదివిస్తుంటే ఏమంటుంది, నాకు వచ్చిన అంత చదివినాక మీ జాతలే దే ఏమి ఇట్లా చాలా మంది ఓవర్ యాక్టింగ్లు.
ఆరోగ్య మంత్రి అని పెడతారు, వానికి ఆరోగ్యమే ఉండదు. సైన్స్ అండ్ జివాలజీ మినిస్టర్ అని ఉంటాడు, వానికి సైన్స్ గురించే తెలిసి ఉండదు. వానికి ఏమంటే వానికి ఏదో డబ్బు ఉంది, పదవి ఇచ్చినాడు, పద అన్నాడు. అది ఈ రాజు కూడా తన దేశంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయాడు. మర్చిపోయాడు తెలుసా, నేనేమైనా దేవుణ్ణా? దేవుడు తప్ప ఎవడు ఈ రోగాన్ని బాగు చేయలేడు అని అంటుంటే, సరే ముందుకేమో చూడండి. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా ఇశ్రాయేలు రాజు ఇప్పుడు చూడండి, ఆడుండే దైవసేవుడు తెలిసిందంట. రే 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 రాజుకి పిచ్చి పట్టింది. ఫస్ట్ ఎవరిని బాగు చేయాలి? ఇప్పుడు మా రాజును బాగు చేయాలా, తర్వాత ఆ రోగిని బాగు చేయాలా? ఫస్ట్ మా రాజుని, అంటే మన ఇల్లు మనం చక్క పెట్టుకోవాలా, మనల్ని మనము బాగు చేసుకోవాలి అని చెప్తాడు. ఆ రాజుకి చెప్పమంటే, రాజా నువ్వేం భయపడద్దు, నేనున్నానని చెప్పు. అప్పుడు ఆయన అడ్రస్ పంపిస్తాడు. పలానా గేర్లో పలానా రోడ్లో ఆ కాటేగుడ్డంలో ఆ సందు తిరిగితే లోపల స్కూల్ వస్తుంది, ఆ స్కూల్ పక్కలో ఒక పాత ఇల్లు ఉంటుంది, ఆడ చిన్న రూమ్లో క్రిస్టాఫర్ అనే సార్ ఉంటాడు, పోండి అంటాడు. వెతుక్కొని ఆడికి వస్తారు కాటేగుడ్డంలోకి. అప్పుడు సార్ ఇట్లా లేరు, అపార్ట్మెంట్లో వాడే కదా సార్ ఉండింది. కాటేగుడ్డంలో ఆ సందులో ఆ 3 బ్రాంతి షాపుల లోపల పాస్ ఉంటాడు. ఏడన్నా పాస్ ఉంటే ఆడుండల్లా సత్నాంపేటలో మంచి బిల్డింగ్లో, లేకుంటే కోట్లో పెద్ద భవనంలో ఉండాలా. అప్పుడు వచ్చి ఎవరన్నా ఈ పద్దక మొగుడు అప్పుడు ఇంకా దేవుడు నమ్ముకోలేదు అనుకో, మొబ్బు సురేష్ దగ్గరికి, ఏ సురేష ఈ సార్ క్రిస్టాఫర్, మా గేర్లో క్రిస్టాఫర్ అనే పేరే లేదే, మా గేర్లో ఏం పేరు ఉండేది? మా గేర్లో చిట్టి ఉంది కానీ క్రిస్టాఫర్, మా గేర్లో క్రిస్టాఫర్ లేదు పో. అట్లా పోయి మా గేర్లో కౌన్సిలర్ సరిపోతారు. వాడి దగ్గర పోయి, కౌన్సిలర్ రాముడు ఇది చూడు క్రిస్టాఫర్, మా గేర్లో క్రిస్టాఫర్ లేరప్ప, ఉంటే అందరూ చిట్టీలు బాబులే ఉండేది మా గేర్లో. వాళ్ళు కాదప్ప అంటే వచ్చినోడికి తెలియదు చిట్టి ఎవరని, వీడికి తెలియదు క్రిస్టాఫర్ ఎవరని. అయిపోయింది మొత్తానికి. ఏదో వాడి చెప్పేలాగా చిట్టన్నే క్రిస్టాఫర్ అంటారు, పిలుచుకొచ్చి ఆడికి వచ్చినాడు. చిట్టన్న లోపల మా పాతిలు లోపల ఉంటుంది కదా, లోపల ఇంకో రూమ్ తీసి లోపల ఉంటుంది, ఆడు లోపల పండుకొని ఉంటే ఎవరో వచ్చి అయ్యా ఎవరో వచ్చినారు, ఆయనకేం బాగాలేదంట. అంటే ఆడ పోతా ఏమంటుంది, పెద్ద కాలువలో 2 సార్లు మునిగిపోమంటే, పెద్ద కాలువలో మునిగిపోలా నేను? కనీసం బయటకన్నా రాలేదు ఈ మనిషి నన్ను చూసేకి. నేను ఇన్ని డబ్బులు తీసుకొచ్చినాను, ఇంత వెండి, ఇంత సైన్యము, నేనంటేనే అందరూ భయపడి సస్తారు. ఆ రాజే నాకు చూసి భయపడి బట్ట చెంపుకున్నాడు. వీడు ఆడ లోపల కూర్చొని పోయి ఆడ మునుగుమన్నాడు, పెద్ద కాలువ పోయి మునుగుమన్నాడు. మా ఊర్లో కాలువలు లేవా? మరి నీ ఊర్లో కాలువలు ఉంటే మా ఊరికి ఎందుకు వస్తేవి? చాలా అట్లనేది. మాకు దేవుళ్ళు లేరా? ముక్కోటి దేవుళ్ళరే. యేసుప్రభుకి వస్తే బాగుపడిస్తామా? యేసుప్రభుకి వస్తేనే బాగుపడేది. యేసుప్రభు ఒక్కడే బాగు చేయగలిగిన దేవుడు. సిరియాలో మళ్ళీ అంతమంది ఉంటే మరి ఇక్కడికి ఎందుకు వస్తావు నువ్వు? ఇక్కడికి వచ్చినాక ఓపిక ఉండదు, వచ్చినతో బాగా అయిపోయాడలా. పాటలు పాడతారప్ప, ఆహారం చేస్తారప్ప, చేయి ఎత్తమంటారు, చేయి దించమంటారు, మాకు బాగలేదులే మనం పోయిస్తాం. ఆడపోతే ముందు ఒక టెంకాయ కొట్టి పూరేసి వచ్చేస్తాం అంతే. ఆ పూజారికి నా పేరు తెలియదు, నా ఊరు తెలియదు, అడ్రస్ తెలియదు. ఈడేమి వచ్చినాక నీ పేరు అడుగుతాడు, ఊరు అడుగుతారు, నీకు రోగం ఏముంది అంతా అడిగి మళ్ళీ ఫోన్ నెంబర్, మళ్ళీ ఫోన్ వస్తాం మీ ఇంటికి వస్తామంటారు. వద్దులేపో, మా ఇంటికి వచ్చేది వద్దు. ఏమొద్దు? మా ఇంటికి వచ్చేది వద్దు, మీ దేవుడు మాకిండ దండిగా. వాళ్ళు పోతే ఇప్పుడు వాడు అనేది అది, మా సిరియాలో లేరా? మీ సిరియాలో లేరనే కదా వీటికి వచ్చింది. వచ్చినాక నీకు ఆయన చెప్పింది ఏమి? ఫీజు ఇమ్మన్నాడా? ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు అన్ని ఆసుపత్రులు వెళ్ళదు తెలుసా? పోయిన తోడిని ఫస్ట్ ఏం చేయాలా? ఫీజు కట్టి టోకన్ తీసుకోవాలా. టోకన్ తీసుకొని అక్కడ కూర్చోవాలా. కూర్చున్నాక మా లోపల పోయినాక వాడు ఎట్లా స్కెత్ పెట్టని చూసినాక, సరే ఏమప్పా నీకు బాధ అంటే వాడు ఏమంటాడు, సార్ ఏమో కన్ను కొట్టుకుంటుంది సార్, నీళ్ళు కారుతుంది అంటే, అవునా షుగర్ ఫస్ట్ టెస్ట్ ఏమి
కంటికి షుగర్కి చాలా సంబంధం ఉంది. ఇప్పుడు నీ కన్ను కొట్టుకుంటుందా, షుగర్ టెస్ట్ చేయి, బీపీ టెస్ట్ చేయి. ఇవి రెండు అయిపోయినాక చూసి ఇది లేదు, కిడ్నీ టెస్ట్ చేయి, నీ చర్మం టెస్ట్ చేయి, నీ తలకాయ టెస్ట్ చేయి. వాడికి తలకాయ ఎందుకు వస్తున్నాడు? అందుకే డాక్టర్ ఫస్ట్ ఏమంటాడు, తలకాయ టెస్ట్ చేపిస్తాడు వాడికి. తలకాయ అంతా చూసినాక తలకాయ బాగుంది, ఇప్పుడేం చేయి బాడీ. ఈ బాడీ బాగుంటే వాడు ఎందుకు వస్తుండే? డాక్టర్కి పండగే, వీడికి ఎండగా. వాడు అంతా అయిపోయినాక ఇన్ని డబ్బులు కట్టినాక ఏమీ లేదన్నా ఇప్పుడు డాక్టర్ ఊరికి వస్తే మన దవ్వు. వాడన్నీ లాక్కొని ఏమన్నా ఏం లేదమ్మా నీకు ఒకటే ఒకటి ఉంది, ఏమంటే అనుమానం ఉందమ్మా, పెద్ద రోగము, పో అమ్మా. ఏం రోగము? నీకేం రోగం ఉంది? పెద్ద రోగం ఉందమ్మా, పో అమ్మా, దాన్ని నేను కూడా బాగా చేయలేను, పో. మా డాడీకి పోదు సార్, ఆ పక్కలో డాక్టర్ గారు, పో. ఏది ఏం చేసినా ఎవరు బాగా చేయాలా? ఎవరు బాగా చేయాలా? ఆ రాజు ఏమన్నాడు, నేను బాగా చేయలేనయ్యా అంటే అప్పుడు ఆ దైవసేవుడు, అయ్యా భయపడొద్దయ్యా, నా దగ్గర పంపి, నేను చూసుకుంటాను. పంపించినాక ఆయన వస్తాడు, ఏమన్నాడు, పోతా పోతాడు కాలంలో మునిగిపో అన్నాడు. ఈయన కోపం వచ్చింది మళ్ళా. చూడండి కావాలంటే ఆ వచనం. మా ఊర్లో గొప్ప కాదా? కాదు. ఏమంటే ఇప్పుడు చాలా మందికి అదే చూడండి, మనం చర్చికి వస్తే అయ్యే చేపెట్టి ప్రాణం చేయలేదు తప్ప, అమ్మ చేపెట్టి ప్రాణం చేయలేదు, ఊరికి ఏ పో అంతే. నీకు రోగం బాగా ఏది కావాలా, మేము చేపెట్టేది కావాలా? నీకు తలకాయలో ఒకటి దయ్యం కూర్చొని ఉంటుంది, దయ్యము మమ్మల్ని ముట్టల్లా. ఏం చేయాలా? మమ్మల్ని ముట్టల్లా, మమ్మల్ని ముట్టల్లా. నేను చెప్పున కొన్ని రోగాలకు ముట్టే పనే లేదు, పొమ్మంటే పోతాయి అవి. యేసుప్రభు చూడండి, చాలా ఇప్పుడు లాజరు చచ్చిపోయి లోపల ఉన్నాడు, ఆడికి పోయినాడు యేసుప్రభు కిందికి, ఏ లాజరు బయట రా అన్నాడు, అంతే. వాడు ఎట్లా ఇట్లా వచ్చినాడు. యేసుప్రభు పోతూ ఉంటే రక్తస్రావం కలిగిన స్త్రీని పిలిచి, యేసుప్రభు అయ్ నువ్వు దగ్గరాడా, మోకాళ్ళంగు చేయి పెట్టి పో పో అన్నాడా? ఆయమ్మ వచ్చిందంట, యేసుప్రభు తెలియకుండా ఆయమ్మ ముట్టిందంట, ఆయమ్మ బాగుపడిందంట. చూడండి, ఆమె వచ్చింది, ఆమె ఆయన అంగి చెంగును ముట్టింది, బాగా అయింది. చాలామందికి అర్థం కాదు ఎలాగ స్వస్థత కలుగుతుంది అని. సరే ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు నామాను కోపడ్డాడు, కోపడి కొన్నిసార్లు ఎట్లా చూడండి, కొన్నిసార్లు ఎట్లా కొంతమందికి పెద్దగా బాగుండదు, లోపల మంట కడుపులో తిప్పుతూ ఉంటుంది, వాంతికి అవుతూ ఉంటుంది. ఆ డాక్టర్ పోయి టోకన్ తీసుకుంటారు, ఆ డాక్టర్ లేట్ అయితే ఏ డాక్టర్ అవుతా ఇంకో డాక్టర్ పోపా ఆడుండదు. డాక్టర్ శ్రీరాంపురం టర్నింగ్లో పెద్ద డాక్టర్ ఆర్ఎంపీ. ఏం డాక్టరు? ఈ డాక్టర్ ఏమో ఎంబీబీఎస్ ఎంఎస్ చేసినాడు పాము, వాడికి ఒక 4-5 ఆసుపత్రులు ఉంటాయి, అన్ని తిరిగి వచ్చేలోపు లేట్ అవుతుందని. అంటే వీడికి ఏమో ఒక డాక్టర్ బాగా తెలుసు, మా సురేష్ తెలుసు, ఒలిసా ఎవడాడు, వాడు ఆర్ఎంపీ వాడు. అడిగిపోతే ఏం లేదు, వాడు యాదో ఇంజక్షన్ ఇస్తాడు, ఏదో 10 ట్యాబ్లెట్లు ఇస్తాడు, రెండిట్లో ఒకటి బాగా అయిపోయిస్తుంది. నేను ఒక మాట చెప్తాను ప్రతి డాక్టర్కి, అలాగే ప్రతి భాషకు చెప్తాను ఈ మాట. ఒక్క ట్యాబ్లెట్ రోగం బాగా చేయాలా, ఒక్క మాట రోగిని స్వస్థపరచదు. బైబిల్ మాట ఉంది, నీ ఒక్క మాట రోగిని స్వస్థపరచును. 100 మాటలతో అవసరం లేదు, ఒక్క మాటే. మీ సార్ ఒకే మాట చెప్పి పొమ్మండి అప్ప, 100 చెప్పాల కథలు కూర్చోపెట్టి, అట్లా కాదమ్మా, ఇట్లమ్మా, నీ ఇంట్లో బాగలేదమ్మా, నీ ఊర్లో బాగలేదమ్మా, అన్నీ బాగుంటాయి, నీ నోరే బాగుండదు. అన్నీ బాగుంటాయి, ఏం బాగుండదు? నీ నోరే బాగుండదు, నీ నోరే నీకు శత్రువు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రధానమంత్రి శత్రువు ఎవరు? వాడి నోరే. వాడేమనే, మా దేశంలో లేవా, మా ఊర్లో లేవా పెద్ద పెద్దవి? వాటికన్నా పెద్దది మీ ప్రపంచ పటంలోనే సన్నది ఇస్రాయేల్. ఏముంది మీ ఇస్రాయేల్లో? వాటిలో చాలా మంది అనేది, మా దేవుళ్ళు పెద్దవి కూర్చోపెట్టారే. ఏం పెట్టారే? అవి కూర్చోపెడితే కూర్చుంటాయి, లేకపోతే
లేస్తాయి, బుల్లెగరతో కొడితే పోతాయి, మళ్ళీ లేకుంటే లేదు. మా దేవుడు అట్లా కాదు. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. ఆయన ఎవరు కూర్చోపెట్టరు, ఎవరు లేపలేరు. గడి చెప్పండి కొట్టండి కొడితే. ఆయన్ని కూర్చోపెట్టేకి లేదు, ఆయన్ని లేపేవాడు లేడు. ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. అంత పెద్ద దేవుడి దగ్గరికి రమ్మంటే మీ దేవుడు ఏమో ఒకడేడే. మాకెంత మరి హరేషుడు దండిగున్నారప్ప. మాకి ఆ దండిగుండి ఏమి చేయలేదు కాబట్టి ఇక్కడ రమ్మని పిలుస్తున్నాడు. ఆయన ఏమిటి తెలుసా? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు స్వస్థతనిస్తాను, విడుదలిస్తాను. మీరు ఊరికే ఉన్న పాటలు రండి అంతే. మీరు ఏమి తీసుకురావద్దండి. యేసు ప్రభు దగ్గర ఉండేసా మీది ఏది ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఒకటే, మీ హృదయం. మీ హృదయం. వారు తమ హృదయ కాఠిన్యమును బట్టి అద్భుతములు చూడలేకపోయినట్టు బైబిల్లో. ఇప్పుడు నీకు హృదయ కాఠిన్యం వచ్చింది. నేను ఇంత పెద్ద సైన్యాధిపతిని, ఇన్ని యుద్ధాలు గెలిచిన వాడిని వస్తే ఆయన లోపల ఏం చెప్పాడంట? పోయి ఆ యోర్దాన్ నదిలో మునుగన్నాడంట. మా నదులు పెద్ద పెద్దవి, సముద్రాలు పెద్ద పెద్దవి ఉంటే వీడు ఏమో ఇంత. నేను చెప్తున్నా, నేను ఆ యోర్దాన్ నది చాలాసార్లు ఈతాడినాను. అదంతా కలిపితే మన చర్చ అంత వెడల్పు ఉండదు. ఇంత వెడల్పు ఉంటుంది ఇంత యోర్దాన్ నది. మన నదులు పెద్ద పెద్ద, మన తుంగభద్ర నది, కావేరి నది, ఆ నది, ఈ నది, గంగా నది, యమునా నదిలో పెద్ద నదులు. అది ఏ నదిలో మునిగినా రోగాలు పోవంట, ఏ నదిలో రోగాలు బాగా చేయవంట. అది యోర్దాన్ నది చిన్నది, అది చూడడానికి చిన్నదే, అయితే దాంట్లో జరిగే కార్లు గొప్పవి, ఆశ్చర్యమైన. అలాగే యేసు ప్రభు చాలామందికి ఏంటంటే చిన్న కనపడతాడు. ఆయన ఒంటి మీద బట్టలు లేకుండా శిలువలో వేలాడుతూ, ఆయన బాధపడుతూ, రక్తం కారు. ఏమోదే మీ దేవుడు చూడు శిలువలో ఎట్లా వేలాడతాడు. సరే ఒకసారి చూడండి కావాలంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. తొందరగా 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. చూడండి, మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు మనకి కిరీటం ఇస్తారంట. వీళ్ళు పోయి కిరీటం పెడుతున్నారు. ఆ కిరీటం చంపి మళ్ళీ బయటపడేస్తారు. ఈ కిరీటానికి ఏమైంది? జిఎస్టీ లేదంట. మనుషులు ఇచ్చే కిరీటం ఏం లేదంట, జిఎస్టీ లేదంట. మరి యేసు ప్రభు ఇచ్చే కిరీటం చూడండి, అన్ని ట్యాక్సులు కట్టి సాతాను తల చితగొట్టి వాని దగ్గర తీసుకొని నీకు ఆయన జీవ కిరీటం ఇస్తే నువ్వు ఆయన ఘనపరుచుకోకుండా ఆ కిరీటం పెట్టుకొని నా కిరీటం, నా కిరీటం, నా కిరీటం. మళ్ళీ అంటాడు, కిరీటము తరతరములు ఒక కుటుంబానికి ఉండునా? అయితే ఆ కిరీటం నువ్వు కాపాడుకోవాలి. మరణము వరకు ఏముండాలంట? నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండు వానికి కిరీటం ఇస్తాడు. అయితే ఈ యొక్క రాజు, ఈ యొక్క ప్రధానమంత్రి కిరీటాలు, బంగారు, వజ్రాలు అన్ని తీసుకొచ్చి అన్ని పెట్టి అంటాడు, నేను ఇన్ని తీసుకొస్తే ఆడపోయి మునగమంట, ఆడపోయి మునగమంట. సరే, కోపమో తాపం పడిపోతుంటే మధ్యలో వాడు రథంతో ఉంటాడు ఆ సారథి, వాడు నిలబెట్టి, అయ్యా ఏం చెప్పాడు ఆ సారు? బయటికి రాకపోతే రాలేదు, నువ్వు వచ్చింది దేనికి? ఊరికి బాగుపడేకి వచ్చావా, అట్లా పోయి వచ్చినావా? బిడ్డ తెలిసిపోయింది. ఆ రాజు తెలిసింది, రాజు బట్టలు చెప్పుకున్నాడు. నీకు రోగం ఉందని ఈ దేశమంతా తెలిసిపోయింది. ఈ రాజు ఊరుకుంటాడా? అంత లెటర్ రాశాడు, ఆ మానవ కుష్ఠరోగి, నా మానవ కుష్ఠరోగి, ఇంకా అయిపోయింది నీ బతుకు, బండ బతికే. ఈ బతికే సచ్చేది మేలయ్యా, ఏమనగా సస్తావు బతుకుతావు. అక్కడ మునిగిడయ్యా ఒకసారి. వాడు కూడా చూడు ఎంత బుద్ధిమంతుడు వాడు. నువ్వు సస్తావో బతుకుతావో ఎందుకు? నీ రోగం బాగైతే చాలు కదా, మునిగయ్యా అంటే నిలబెట్టి మనోడు, సరేరా నువ్వు చెప్పిన మాట వింటాను. ఆయన్నేమో చూడలేదు, లోపల ఉండేవాడిని, నిన్న చూస్తాను నమ్ముతాను. దిగినాడు రథము. ఏంటంట? మునిగినాడు. మునిగిన తోడిని చూడండి, చదవండి ఇప్పుడు. వినండి వినండి, అవసరం బాగా తీసుకురా అమ్మ, చదవద్దండి మీరు, ఆడు వినండి, చదివినాకప్ప. ఎవరు చెప్పినట్లు? ఎవరు చెప్పినట్లు? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి.
మరి మీరు ఎప్పుడైనా దైవజనులు చెప్పిన మాట వింటారా? మాకే చెప్తాడయ్యా, మాకే చెప్తాడా అమ్మ, మాకే మాకే మాకే, మీరు బాగుపడితే మాకేమో ఇస్తారన్నట్లా. మీ మోకాలకి ఎంత బాగుంటే బయట ఇంట్లో కూడా చెప్పుకోరే మీరు. అట్లా కొంతమంది దేవుడు ఎంత ఇచ్చినా అంతెందుకు, కొంతమంది భర్త తన భార్యకి చెప్పుడంట తన దగ్గర ఎంత ఆస్తి ఉంటుందని. భార్య కూడా తన దగ్గర డబ్బులు ఎంతో చెప్పుదంట భర్తకి, దాపెట్టుకుంటాయంట. ఈ మూడటోడే ఈ పెండ్లామట్లు మాదప్ప, మా అమ్మ ఇచ్చేదప్ప. అమ్మేమి ఇచ్చిండదు, మొగుడు పండుగ కూడా కొట్టింటావు నువ్వు ప్యాకెట్. అందుకే ఇంట్లో కూడా బోడేయాలా, దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఏమయ్యలా ఈ భార్య పండుగ కూడా మొగుడు కూడా కొడతారు పాపం భార్యది. పాపం మా అమ్మ ఉప్పు డబ్బాలో, కారం డబ్బాలో, చింతపండు డబ్బాలో ఏడ కింద దొప్పింటుంది, పైన దొప్పింటుంది. ఈ అమ్మ దగ్గర ఈ అప్ప దగ్గర ఆ అమ్మ దొప్పింటుంది, దాపెట్టింటుంది. పాస్ పండ్లోడు సంపాదిస్తే బంగారు పండ్లోడు తీసుకుపోయి మజా చేస్తాడంట. కొంతమంది చెప్పురు, బాగుపడిన తర్వాత చెప్పరు. అది ఈ వ్యక్తిని మీరు బాగా అర్థం చేసుకోండి. తను బాగుపడిన తర్వాత మరలా తిరిగి దైవ సేవకుని వద్దకు వచ్చి ప్రార్థన చేయించుకొని తిరిగి వెళ్ళను బైబిల్లో. ఈరోజు చాలామంది ఎట్లా అంటే బాగుపడతారు, అన్ని పొందుకుంటారు, కనీసం చర్చికి వచ్చి సాక్షి చెప్పరు, దేవుడికి స్తోత్రం కలిగిన కాక దేవుడు మమ్మల్ని బాగు చేశాడు. పోనీ వాళ్ళ బంధువులకు చెప్పడు, ఇదిగో ఆ చర్చికి పోతే ఆడ పాస్టర్ ఉన్నారు, ఆడ అమ్మ ఉన్నారు, ఆడ అన్న ఉన్నారు, మాకు ప్రార్థన చేసినారు, మేము బాగుపడ్డాము, రండి మనం పోదాం. ఇంక బాగుపడినాక అన్ని బంగారులు మళ్ళీ దిగేసుకునేది, ఇంక జాతరలకి యాత్రలకి పుణ్యక్షేత్రాలు పోయేది. నిద్రపోయినప్పుడు ఎవడో కత్తిరిస్తాడు. అర్థం చేసుకోండి, దైవజనుని మాట ప్రకారము అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల వలె ఎట్లయిపోయింది ఇప్పుడు? నేత దేహం వచ్చిందంట, మంచి ఆరోగ్యం వచ్చిందంట. ఈరోజు చాలా మందికి, అంటే నేను కూడా చెప్పాలంటే నేను కూడా దాంట్లో ఒకడు అనుకోండి, దేవుని మాటకు దేవుని సేవకులు లోబడితే మంచి ఆరోగ్యం ఉంటుంది. డాక్టర్ చెప్తే వాడి మాటే రైట్, డాక్టర్ చెప్పాడు సార్ చచ్చిపోతావని, డాక్టర్ చెప్పినాడు సార్, అయ్యో నాకు చచ్చిపోతానని చెప్పినాడు సార్. అరే నేను చెప్తాను, నువ్వు బతుకుతావని నమ్మువే. ఆ డాక్టరు నాలాగే మనిషి అయితే, నేను డాక్టర్ లాగా డాక్టర్ కాదు, నేను దైవ సేవకుడు, దేవుని మనిషి. నా మాటలు దేవుని మాటలు, డాక్టర్ మాటలు వాని సొంత మాటలు. వాడు ఎంతసేపు ఉన్నా వాడి మాటలే చెప్తాడు కానీ దేవుని మాటలు చెప్పడు. ఇంకోటి చూడండి, కొంతమంది అంత ఆపరేషన్ చేసిన తర్వాత అన్ని చేసిన తర్వాత, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికన్నా కిడ్నీ చెడిపోయింది అనుకోండి, 2 కిడ్నీలు చెడిపోయినాయి, 2 కిడ్నీలు మార్చాలా. ఏం 2 కిడ్నీలు మార్చాలా? ఎంత సార్? ఒక 1 కోటి రూపాయలు పెట్టుకోపా సార్. తినేకి సిల్వర్ తట్ట, దాంట్లో బోలేదు, పొట్టు తింటాను. ఏం తిన్నాను నేను? 1 కోటి రూపాయలా సార్? సరేలే సార్, ఏదో ఒకటి చేస్తాను, వాళ్ళ కాలు పట్టి వీళ్ళ కాలు పట్టి చేస్తాను. గ్యారంటీ ఏం సార్? గ్యారంటీ లేదప్పా. ఈ మైక్ కొంటే సంవత్సరం గ్యారంటీ, దీని విల 1000 రూపాయలు ఉంటుంది అనుకోండి. ఈ స్పెక్స్ 150 రూపాయలు, ఇవి సంవత్సరం గ్యారంటీ ఉంటాయి. ఈ మొబైల్ కేబుల్స్ కేబుల్ అది 150-200 రూపాయలు ఉంటుంది, దానికి సంవత్సరం గ్యారెంటీ ఉంటుంది. 1 కోటి రూపాయలు ఇస్తే మళ్ళీ డాక్టర్ కిడ్నీ కూడా వేరే వాడు ఇస్తాడు. కిడ్నీ వేరే వాళ్ళ కిడ్నీలు తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చి వీడు పెట్టి ఆపరేషన్ చేసేకి ఎంత వాడికి ఖర్చు? నీ మందులు కానీ 1 కోటి రూపాయలు బిల్లు చేస్తాడు. నువ్వు రేపు చచ్చిపోయినా పోవచ్చు, బాగుపడితే బాగుపడవచ్చు, అంటే గ్యారంటీ లేదు. అంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినా ఏం లేదు. చెప్పండి. అట్లా అనుకోనేనేమో ఈ రాజు ఇంత వెండి, అసలు అప్పట్లోనే 1,50,000 వెలగలిగిన బంగారం అంటే అప్పట్లో అంటే ఎన్ని, ఒక 8,000 4,000 సంవత్సరాల కిందట.
1,00,000 చదువుగా వచ్చిన మాట. చూడండి, 1 మణగంట ఎంత? 1 మణగంటే 12 కేజీలు, అంటే 20 మణగులు అంటే ఎంత? ఇప్పుడు ఎవరైనా ఇంట్లో 1 కేజీ బంగారు ఉంటే, 1 కేజీ వెండి ఉంటే, మా ఇంట్లో 1 కేజీ బంగారం తెలుసా? మా ఇంట్లో కేజీ వెండి తెలుసా? చూపిస్తావా? ఏంటి ఎత్తుకుపోయి అంటారు మళ్ళా. చూపిడు ఉంటుంది, చూపిడు. తర్వాత చూడండి, అప్పట్లోనే 1,20,000 బంగారం అంటే కనీసం నాకు తెలిసి 70-80 తులాలు ఉంటుంది అది. లేకుంటే 1 కేజీ అనుకోండి, మనకి 2 గ్రాములు బంగారు వేసుకుంటే 2 గ్రాములు బంగారమ్మో. ఏమనుకున్నావు? గ్రాము 7,000 ఉంది. ఇప్పుడు ఎంత ఉందంట? ఆడ కేజీ బంగారు ఏమంట గిఫ్ట్ ఇస్తున్నాడు పాపం ఆయన. 280 కేజీలు వెండి, 1 కేజీ బంగారు, 10 జతల మంచి బట్టలు. ఆయన ఏమో అంటే ఆడికి పోతే ఫీజు కట్టాలా. ఇప్పుడు చాలా మంది చర్చికి ఎందుకున్నారు అంటే భయపడతారు. ఇప్పుడు అన్నాడు కదా, మీ ప్రార్థన విజ్ఞాపనలకు మా కింద అడ్రస్కు, లేకుంటే ఇప్పుడు ఏమది క్యూఆర్ కోడ్కి స్కాన్ చేయండి. మీ మా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీరు డబ్బులు పంపించిన తర్వాత మీకు ప్రార్థన చేయబడును. వాడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడు, వాడు కానుక పంపిడు, ఇక దేవుని దగ్గర రాడు. ఈ దరిద్ర పాస్టర్ల మధ్య చాలామంది ఎక్కువైనారు. చాలామంది దైవ సేవకులు దరిద్రంగా తయారయ్యారు. నాతో ఫోన్ చేస్తే 10,000, ఫోటో దిగితే 20,000. వాడేం పెద్ద ఇదే దేవుడా? దేవుడే ఫ్రీ. యేసు ప్రభు ఫ్రీ చెప్తే ఈ పాస్టర్లు పెద్ద డిమాండ్ పాస్టర్ లాగా ఫోటో దిగితే 20,000 అంట. పోతుంటే మళ్ళీ మందే బువా, మందే ఫోటో, మందేలో వాళ్ళంట్లో భోజనం పెడతాడా? లేదే. అట్లాంటి దగ్గర పోయి ఫోటో దిగి చూడు, నాను ఫోటో దిగానే, వీడొక పనికి మన్నాడు, వాడొక పనికి మన్నాడు. నాకు అనిపిస్తుంది ఈ రాజు ఈ యొక్క ప్రధానమంత్రి కూడా అంటే ఎవరో చేసి ఉండొచ్చేమో. ఎందుకంటే బిలాము ఉన్నారు అప్పట్లో కూడా, దేవుని వరాన్ని అమ్ముకున్నటువంటి సేవకులు అప్పుడు కూడా ఉన్నారంట. అది వినుండొచ్చు ఆయన. అది విని అందుకే 280 కేజీలు వెండి, 1 కేజీ బంగారు, కొన్ని జతలు బట్టలు తీసుకొని వస్తే ఈ పాస్టర్ ఏం పాస్టర్ బాగలేడు పాస్టర్, లోపల కూర్చొని మునిగిపోమంటాడు, బయటకని రాడు. కనీసం నేను ఇట్లా ముట్టింటే ఎంత బాగుండే. అసలు నిన్ను చూడకుండా చెప్పడమే గొప్పతనం. నిన్ను అసలు చూడలేదు, ఏం లేదు, నువ్వు వెళ్ళి మునుగన్నాడు. ఇప్పుడు ఆడ మాట ఏమన్నాడు తెలుసా? అతడు దైవ సేవకుని మాట చెప్పున వెళ్ళై మునుగగానే అతని దేహం ఏమైందంట? ఇప్పుడు చెప్పండి, ఆయన మునిగిన దానికి బాగుపడ్డాడా, మాట విన్నదానికి బాగుపడ్డాడా? చెప్పండి. నేను ఇప్పుడు చెప్పిన చర్చికి వస్తే ఎవడు బాగుపడ్డా? చర్చిలో చెప్పిన మాట వింటే బాగుపడతాడు. చర్చికి వస్తే ఎవడు బాగుపడ్డా? చర్చిలో చెప్పిన దేవుని మాటలు వింటే బాగుపడతారు. ఇవి విని వీటి మీద నీ జీవితం కట్టుకోవాలి. ಇವನ್ನು ಕೇಳಿ ಇದರ ಪ್ರಕಾರ ಗೈಕೊಂಡು ನಡೆಯುವವನ ಧನ್ಯನು, ಅವನು ಮಾಡುವ ಎಲ್ಲ ಕೆಲಸಗಳಲ್ಲಿ ಅವನು ಸಫಲ ಹೊಂದುತ್ತಾನೆ. మాం చర్చికి పోయింది, మీ మాం చర్చికి పోయింది. ఇదేం జాతర స్థలమా, యాత్ర స్థలమా? ఇంకొంత మంది చర్చికి తెలుసా, ఇంట్లో నిద్ర రాదు. ఇక్కడికి వచ్చి తోడు నిద్ర వచ్చేస్తుంది. పాట పాడుతుంటారు, ఫ్యాన్ వేసి ఉంటారు, చల్లగా ఉంటుంది, నిద్ర వస్తుంది. ఇంట్లో ఉంటే ఏమే పప్పు లేదు, ఏమే నూనె లేదు, ఏమే తాలింపు లేదు, ఏమే అది లేదు, నిద్ర రాదు వాళ్ళకి. ఇక్కడికి వస్తే పప్పు లేదు, తాలింపు లేదు, ఆలింపు లేదు, ఏం లేదు. 3 గంటల సేపు హాయిగా పండుకొని పోవచ్చు. అవునా? దేవుని మాట, దైవ సేవకుని మాట విన్నందుకు అతని దేహం ఏమైందంట? పసిపిల్ల వంటి మృదువుగా మారిపోయిందంట. ఇప్పుడు నేను చెప్తున్న మాట బాగా వినండి,
అర్థం చేసుకోండి. మీకు ఏ రోగమున్నా ఏ బాధ ఉన్నా యేసు మీద వేయండి, ఆయన బాగు చేస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, ఆయన బాగు చేస్తాడు. నేను బాగు చేసేవాడు కాదు, నా పనేమి ప్రార్థన చేసేది. బాగు చేసేవాడు ఎవరు? ఆయన. అందుకే అన్నాడు ఆయన, నా వైపుకు తిరుగుడి, నేను మీ వైపుకు తిరిగి మీ బాధలు మీ కష్టాలు తీరుస్తాను. అంత మాత్రమే కాదు, ఇంకో వచనం చదివి ముగిస్తామంట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నాకు చాలా ఇష్టమైన మాట అది. యెషయా 40వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా బర్ద గ్రంథ ఇప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళకి కావాల్సింది ఏం చెప్పండి? ఓదార్పు. అయ్యా మా ఇంట్లో బాగలేదయ్యా, మా నాయనకు బాగలేదయ్యా, నా భర్తకు బాగలేదయ్యా, నాకే బాగలేదయ్యా, ఓదార్పు కావాలి. చర్చికి వచ్చిన వాళ్ళకి అక్క ఈ సీర ఆడుకుంటేవి, అక్క ఈ కమ్ములు ఆడుకుంటేవి, ఆ యొక్క ఆడుకుంటేవి, ఆ యొక్కకి ఏం బాధ కనుక్కోండి ఫస్ట్. తర్వాత అడగండి. పెండ్లి కాడా అదే, సావు కాడా అదే, పేరు పెట్టకపోతే అదే, పుట్టినరోజు పోతే అదే, ఇంటికి వస్తే అదే. ఈ సీర ఆడుకుంటేవి, ఈ బట్టలు ఆడుకుంటేవి, ఇదేం కూడా. నీ మొగుడు ఏం పని చేస్తాడు? నీ మొగుడు ఎందుకు సార్ నీకేమైనా ఇస్తాడా? వాళ్ళ మొగుడు తీసుకొచ్చి ఏమిడు కదా. ఆమె చర్చికి కొత్తగా వచ్చిందంటే నీ పని ఏం చెప్పండి? అక్క నీకేం సమస్య, నీ బాధ ఏమి? ఇది నువ్వు చేయాల్సిన పని. అమ్మ ఏం చేసిందంట? అమ్మా సార్ బాధపడుతున్నాడమ్మా, సార్ చెప్పమ్మా, మా ఊర్లో పాస్టర్ అయి ఉన్నాడు, ఆడిపోతే బాగుపడతాడమ్మా. ఆ పాప అనలే, అమ్మా నన్ను ఇంతకాలం పని చేస్తున్నాను, నా జీతం ఎక్కియమ్మా, నన్ను ఇంతకాలం పని చేస్తున్నానమ్మా, మంచి కాపీ అమ్మా అనేది ఆ పాప. ఆ యజమానుడు బాగుపడితే ఆ ఇంట్లో భాగం ఖచ్చితంగా వస్తుంది ఆ పాపకి. ఆ యజమానుడు బాగుపడితే ఆ ఇంట్లో ఆ పాపకి ఏమొస్తుంది? విడుదల వస్తుంది, భాగ్యం వస్తుంది, ఆ యొక్క ఆస్తిలో కూడా భాగం వస్తుంది. అలాగే నువ్వు ఒక వ్యక్తిని యేసు ప్రభువులకు నడిపిస్తే పరలోక రాజ్యంలో భూలోకంలో నీకు మేలు కలుగుతుంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఎంత ఒకటి చెప్పు? సమాధానపరచాలి, ఆదరించాలి. చదువునకప్ప. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా వచ్చిన ప్రజల్ని ఏం చేయమంటున్నాడు? ఓదార్చండి, ఓదార్చండి. వచ్చినటువంటి వ్యక్తితో ఏం చేయాలా? ప్రేమతో మాట్లాడు. అమ్మా భయపడొద్దమ్మా, నీకేం కాదమ్మా, నేను ప్రార్థన చేస్తానమ్మా, యేసయ్య బాగు చేస్తాడమ్మా, యేసయ్య ఉన్నాడమ్మా. ప్రేమతో నా చెప్తా చూడడా, వినవైనా వేరేసారి చెప్పినాడా, అది కాదంటే వినవు, ఇది దయ్యం, ఇది అది దయ్యం. ఏమో తెలియదు దయ్యం అని నీకు తెలిసే దయ్యం. ఇప్పుడు నువ్వు దయ్యంలో యాక్టింగ్ చేయదు, ఇంకా దేవుని బిడ్డలాగా యాక్టింగ్ చేయ. అక్క నా మాట వినాక దేవుడు బాగా చేశాడు అక్క, సమాధానం. నన్ను చూడు ఎట్లా చేసినాడు దేవుడు, నన్ను బాగా చేసినాడు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. అక్క నీ కష్టం తీరిపోయిందక్క, నీ మొగుడు బాగుపడతాడక్క, నీ పిల్లలు బాగుపడతారక్క, నువ్వు బాగుపడతా, మీ సమస్యలు తీరిపోయాయి. ఎందుకంటే నా యేసయ్య చెప్పుచున్న మాట నా మాట కాదక్క, నా దేవుని మాట. ఆయన లోపల చెప్పాడు, వచ్చాడు గేయాజీ చెప్పాడు, అయ్యా ఆడపోయి మునుగన్నాడు. ఆయన మాట విని మునగగానే దేహంలో ఉన్న రోగం బాగైంది, స్వస్థ పొందుకున్నాడు, మరలా తిరిగి వచ్చాడు. బైబిల్ రాయబడింది, తన కుటుంబం అంతా వచ్చి దైవ సన్నిధిలో ఆరాధనకు వచ్చారంట. అట్లా ఒక్కరు బాగుపడితే వారి ఇంటి వారు అందరూ మరలా వచ్చే ఆదివారం చర్చికి కంపల్సరీగా వస్తారు. ఎందుకంటే మీరు చూపే ప్రేమ ఆదరణ వారికి అర్థమవుతుంది. తర్వాత ఆమెకు విడుదల, పాపపు క్షమాపణ. యేసు ప్రభు తప్ప ఎవరు పాప క్షమాపణ చేయలేరు, కలగలేరు. యేసు ప్రభు ఒక్కడే మనందరి పాపాల కొరకు కలువరి సిలువలో వేలాడి సమాధి చేయబడి తిరిగి మూడవ లేచాడు. అది తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి వాళ్ళ ఊరికి వెళ్ళి చెప్పాడు, ఇదిగో అక్కడున్న దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు. ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం. మనుష్యులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించు నరునికి ఏ మేలుకు కొద ఉండదు. అలాగే ఆ దైవ సేవకుని మాటలు వింటే,
ఆ దైవ సేవకుడు చెప్పినది వాక్యానుసారమైన మాటలు నువ్వు వింటే నీకు కలిగిన ఏదైనా సరే, ఏ రోగమైనా, ఏ బాధ అయినా సరే, నీకు ఈరోజే విడుదల. రేపు కాదు, ఈరోజే విడుదల. నేడు నీవు నీ దేవుని యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయులై నడుచుకున్న యెడల ఐగుప్తులు కలిగిన ఏ రోగము నీకు రానివ్వను. ఒకవేళ వస్తే స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. ఆ స్వస్థపరిచే యెహోవా మాటను ఆ ప్రధానమంత్రి, సిరియా ప్రధానమంత్రి విన్నాడు. దైవ సేవకుని మాట ప్రకారం వెళ్ళి యోర్దానులో మునగగానే అతని దేహమంతా పసిపిల్లలాగా మారిపోయిందంట. అలాగే దైవ సేవకుల మాటలు విని రక్షించబడిన నీవు బాప్తిస్మం తీసుకుని నీళ్ళల్లో మునిగి నువ్వు రక్షించబడి సాక్షిగా జీవిస్తే ఇక ఎన్నడూ నీ ఇంట్లో యుద్ధాలు ఉండవు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు, రోదన ఉండదు. ఒకవేళ వస్తే స్వస్థపరిచే దేవుడు నా యేసుక్రీస్తు వారు. నమ్ము ఆయనని, ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయన వైపుకు తిరిగి ఆయనకు చెప్పు, ప్రభా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నీ దగ్గరికి వచ్చి ఉన్నాను. నీవు తప్ప నాకు దేవుడు లేరు ప్రభా, నీవు తప్ప నాకు సహాయం ఎక్కడి నుంచి రాదు ప్రభా. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కుల నుండి సహాయం రాదు ప్రభా. నా సహాయం నీవే ప్రభా అని చెప్పు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసి నడిపించి నిన్ను, నీ కుటుంబాన్ని పోషించి సంరక్షించువాడై ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రం నాయన. అవును ప్రభు, నయమాను తండ్రి, యుద్ధ వీరుడు, శూరుడు, అయితే ఒక్క కొదవ ఉంది యేసయ్య, కుష్ఠుడై ఉన్నాడు యేసయ్య. అతి ఇశ్రాయేలు దేవుడైన నువ్వు ప్రభా అతన్ని స్వస్థపరిచి దేశమంతట ప్రభా ప్రఖ్యాతి చెందినవాడు నీవే యేసయ్య. ఉచితముగా వెండి బంగారంతో కాదు, ఉచితముగా నీ నామములు, యేసయ్య నామములు స్వస్థత, విడుదల. ఎవరైతే నమ్మకంతో వచ్చారో వాళ్ళందరినీ ప్రభా నువ్వు కార్యం చేసే దేవుడు అయిన యేసయ్య. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, అవునయ్యా, నువ్వు మాట ఇచ్చి నమ్మదగినవాడు. నీ మాటలో జీవము, నీ మాటలో శక్తి, నీ మాటలోనే విడుదల యేసయ్యా. ఎవరైతే నీ మీద నమ్మకం ఉంచుతారో వారి కష్టాల నుండి బయట తీసే దేవుడు, వాళ్ళ కన్నీళ్లను తూర్చే దేవుడు, వాళ్ళ బాధ దుఃఖం అన్నిటినీ ప్రభా వెళ్ళగొట్టే దేవుడు నీ ఒక్కడే యేసయ్యా. ఎవరైతే ఆ బాధలు, దుఃఖాలు, కన్నీటిలో వచ్చారో ఈ క్షణం వాటన్నిటిని తొలగిపోని గాక యేసునామము. అనారోగ్యం అంటే స్వస్థత కలుగును గాక. బంధకాలు, శాపాలు విరగొడుతున్నా, సంఖ్యలు, కట్లు విరగొడుతున్నాను, అంత్రమంత్రి శక్తులు చాతబడాలని విరగొడుతున్నాను యేసునామము. విడుదల కలుగును గాక, సమాధానం, నెమ్మది కలుగును గాక, సంతోషము కలుగును గాక, సమాధానముతో ఇంటి ఎల్లును గాక. సమస్తమైన నీకే వాక్యం చెప్పిన దాసుని ఇంకా నీ జ్ఞానముతో నింపి నడిపించు. ఆరోగ్యం, ఆయుష్యం కలుగు చేయమని యేసును ప్రార్థన అడిగి పొందమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.